హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'శ్వేతా సిస్టర్స్'. ఫెస్టివల్ అయిపోగానే మనకు టెంకాయలు ఎక్కువగా ఉండిపోతాయి. అదేనండి వినాయక చవితి చేసాము. మార్నింగ్ ఒకటి, దేవుడిని కదిలిచ్చినప్పుడు ఒకటి, మన వీధిలో ఒకటి, పక్క వీధిలో ఒకటి అని ఇలా ఎక్కువ టెంకాయలు కొట్టేసింటాం గదా! సో, అలాంటప్పుడు ఆ పచ్చి కొబ్బరిని ఏం చేయాలి అనుకునేటప్పుడు, ఈ విధంగా అయితే పచ్చి కొబ్బరితో మనము పొడి చేసి పెట్టుకోండి. చాలా బావుంటుంది. అండ్ మినిమమ్ 6 మంత్స్ వరకు అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే పచ్చి కొబ్బరిని క్లీన్ చేసుకొని బాగా డ్రైగా ఉన్నప్పుడే దీన్ని యూజ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ తడిగా ఉంది అంటే మీరు ఈ విధంగా అంతా తీసేసి ఆరపెట్టుకొనేసి నేనైతే ఇక్కడ తురుముకుంటున్నాను. తురుముకోవడం వల్ల మనకి పాలు అనేది ఎక్కువగా రావు. అదే మిక్సీకి వేసామనుకోండి కొబ్బరిలో నుంచి పాలు ఎక్కువగా రిలీజ్ అయితాయి. సో, తడి ఎక్కువగా ఉంటుంది. సో, అలా కాకుండా ఈ విధంగా తురిమేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. వేగేటప్పుడు కూడా మాడకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొనేసి పాన్ పెట్టుకొని కాస్త మందపాటి పాన్ పెట్టుకోండి. సో, డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే పచ్చి కొబ్బరిని వేసుకొనేసి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. పాన్ హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గర ఉండి వేయించుకోవాలి. కాస్త టైం పడుతుంది. కానీ టేస్ట్ అండ్ నిల్వ కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే ఎక్కడ మాడకుండా దగ్గరుండి చేయించుకుంటే మాడకుండా ఉంటాది. సో, చూడండి ఇలా ఎందుకు నేను తురుముకోవాలి అని చెప్పానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో, పొడి పొడిగా మరీ ముద్దగా అయిందనుకోండి ప్యాన్‌కి స్టిక్ అయిపోతది. అదే ఈ విధంగా మనం తురుముకున్నామనుకోండి పొడి పొడిగా ఉంటుంది గదా! సో, ప్యాన్‌కి కూడా స్టిక్ అవ్వదు. అండ్ మనకు వేయించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, ఈ విధంగా పొడి పొడిగా ఆడించుకొనేసి పక్కన పెట్టుకుంటే ఆరిన తర్వాత కాస్త క్రిస్పీగానే ఉంటుంది. సో, అదే ప్యాన్‌లో ఇప్పుడు మీరు తీసుకున్న కొబ్బరికి తగ్గట్టయితే ఎండుమిర్చి తీసుకోవాలి. నేను దాదాపు ఇక్కడ 10-15 ఎండుమిర్చీలైతే తుంచి వేసుకుంటున్నాను. సో, తుంచి వేసుకొని ఇది మాత్రం అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి. ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా మాడిపోతది గదా! సో, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు అయితే పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అయితే ఒక 2 స్పూన్ల వరకు అయితే తెల్ల నువ్వులు అవును. తెల్ల నువ్వులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. సో, తెల్ల నువ్వులు మాత్రం మిస్ చేయకండి. అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. సో, వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే పచ్చిదనం పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. అన్నీ వేగిపోయాయి అనేటప్పుడు లాస్ట్ మూమెంట్‌లో అయితే ఇప్పుడు చిన్న సైజు లెమన్ సైజు అంత ఉన్న చింతపండుదైతే ఆ క్వాంటిటీ తీసుకొని ఈ విధంగా పొడి పొడిలాడుతూ వేసుకోవాలి. అండ్ ప్యాన్‌కున్న హీట్‌కే చాలా ఆల్మోస్ట్ వరకు వేగుతుంది. సో, స్టవ్ ఆపేసి ఈ విధంగా ఈవెన్‌గా ప్యాన్‌కి ఉన్న హీట్ చింతపండుకి తగిలేలాగా అయితే వేయించుకోవాలి. సో, ఇవన్నీ చల్లారే వరకు అయితే పక్కన పెట్టుకోవాలి. చల్లారితేనే పొడి బాగా వస్తుంది. ముద్దగా రాకుండా ఉండాలి అంటే చల్లార్చుకోవాలి. వేడిగా వేస్తే ముద్దగా అయిపోతాయి. సో, ఇవన్నీ చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. అన్నిటిని వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రిస్టల్ సాల్ట్ 1 స్పూన్ వరకు వేస్తున్నాను. కాస్త అయితే బరకగానే ఆడించుకోవాలి. సో, మన మధ్య మధ్యలో ఈ విధంగా బరకగా అంటే పల్స్ మోడ్‌లో ఆడించుకుంటే సరిపోతది. ఇలా అయిన తర్వాత చల్లగా అయిన కొబ్బరినంతా వేసుకోవాలి. అంతా వేసుకొని వీటిని కూడా పల్స్ మోడ్‌లోనే ఆడించుకోండి. మరీ మెత్తగా అయితే ఆడించుకోకండి. సో, ఈ విధంగా ఉండేలాగా అయితే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత పెద్ద ఒక వెల్లుల్లి రెమ్మ అయితే మరీ ఎక్కువ పొట్టు తీయకుండా కాస్త జస్ట్ తోకలు మాత్రమే తీసేస్తే సరిపోతది. సో, వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే ఇక్కడ చూడండి పొడి ఈ విధంగా అయితే పొడి పొడిలాడుతూ కొబ్బరి పొడి అయితే రెడీ అయింది. ఇప్పుడు దీనికి మరింత టేస్ట్ యాడ్ చేసుకోవడానికైతే కొద్దిగా పోపు యాడ్ చేస్తున్నాను. సో, స్టవ్ ఆన్ చేసుకున్నాక పాన్ పెట్టుకొనేసి 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఆవాలు, జీలకర్ర అవి కూడా వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. సో, అలాగే ఇది పచ్చిదనం పోయేంత వరకు అయితే వేయించుకోండి. అలా అని మార్చొద్దండి. అలా అని పచ్చిగా ఉండకూడదు. అప్పుడే మనకి టేస్ట్ బావుంటుంది. అండ్ లాస్ట్ మూమెంట్‌లో మాత్రం 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొనేసి కరివేపాకు అలాగే పసుపులో ఉన్న పచ్చిదనం పోయేలాగా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడిని కూడా ఇందులో వేసేసి పోపులో బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోండి. అండ్ ఈ విధంగా చేయడం వల్ల మనకి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ స్టేజ్‌లో మీకేమన్నా సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పోపులో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ పొడి అంతా బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్‌లో పెట్టుకొని 6 మంత్స్ వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అండ్ ఈ రెసిపీ అయితే మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా!
అండ్ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ ఈ పొడి ఎలా వాడుకోవచ్చు అంటే మీరు వేడి అన్నంలోకి కానీ, చపాతీ, దోస, ఇడ్లీ వీటిలో అన్నిట్లోకి బాగుంటుందండి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.